సభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం బాధాకరం. గడచిన 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి దివంగత మాగంటి గోపీనాథ్ గారు. వ్యక్తిగతంగా వారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు దాదాపు 42-43 సంవత్సరాలుగా వారితో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది. ఏ పార్టీలో ఉన్నా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం పరితపించేటువంటి వ్యక్తిత్వం, నమ్మినటువంటి పార్టీ అభివృద్ధి కోసం, గెలిపించుకున్నటువంటి ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం నిరంతరం తప్పించేటువంటి గొప్ప వ్యక్తిత్వం వారి సొంతం. జూబ్లీ హిల్స్ లాంటి నాటి ఆంధ్రప్రదేశ్ నేటి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఈ నియోజకవర్గం నుండి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అంటే వారి సేవానిరతికి, వారి పట్టుదలకు, వారి పనితీరుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు వారిని 3 సార్లు గుర్తించుకోవడం, ఈ ప్రాంతాన్ని అపురూపంగా అభివృద్ధి పరచడంలో వారి గణనీయమైనటువంటి పాత్ర. మరి అటువంటి ప్రజాసేవకుని ఈరోజు కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు, అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని నిజంగా కళ్ళల్లో నీళ్లు దొరుకుతా ఉన్నాయి. యువకుడిగా అప్పుడప్పుడే నూనూగు మీసాల వయసులో రాజకీయాల్లోకి వచ్చినటువంటి స్థితి నుండి 20 వరకు వారితో వ్యక్తిగతంగా మా అందరూ కూడా అనేక రకాల ఇది ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని మార్చి ఒక గొప్ప నాయకుడు. మా పార్టీ సీనియర్ నాయకులు, మా ప్రియ మిత్రుడు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు ఈరోజు మన మధ్యన లేని బాధ మా పార్టీతో పాటు ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా ఎంతో బాధగా ఉన్న విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం. ఒక యువ నాయకుడిగా 2014 నుంచి ఒక హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా, ఒక రాష్ట్రంలో కాదు దేశంలో ఒక రోల్ మోడల్గా ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, మరి వారు చేసిన అభివృద్ధికి, వారు చేసిన కృషికి ఇదే ప్రజలు అందించిన ఒక మంచి నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. గోపీనాథ్ గారు శాసనసభ్యుడిగా, ప్రజాసేవకుడుగా, అంటే శాసనసభలో కానీ నియోజకవర్గ ప్రజలతో కానీ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆశీస్సులు కోరుకున్న ఒక మహానాయకుడిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయాలి. మరి ఈరోజు మా పార్టీ నాయకత్వం అంతా కూడా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇస్తూ తప్పనిసరిగా మా పార్టీ ఒక కుటుంబ సభ్యుడిగా కోల్పోయిన మేము అందరం కూడా వారి కుటుంబం వెంట నిలిచి అన్ని విధాలు ఆదుకునడానికి కూడా మా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి లభించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈరోజు జూబ్లీ శాసనసభ్యుడు మరి గోపి గారి మరణం నిజంగా అందరినీ సీనియర్ శాసనసభ్యుడు, మరి మచ్చలేని నాయకుడు మరి గోపి గారు, మరి వారు లేనిది మరి కూర్చోలేము. మరి ఖచ్చితంగా మరి ఎంతో శ్రమతోటి పేద ప్రజల కోసం, జూబ్లీ హిల్స్ అంటేనే చాలా స్లమ్ ఏరియాలు, అన్ని పేదవారు ఉండే ఏరియా ఈ ప్రాంతం. ధనికులు ఉన్నప్పటికీ కూడా చాలా స్లమ్ ఉన్న ఏరియాలలో కూడా కుటుంబ సభ్యునిగా ఏ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం అయినా, ఆపద వచ్చినా, సంపద వచ్చినా మరి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలలో ఉన్న వ్యక్తి ఈ గోపిగా. మరి వారి లేకపోవడం చాలా బాధాకరం. మరి కుటుంబంకు ఆత్మ శాంతించాలని చెప్పి భగవంతుని
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూబ్లీ శాసనసభ మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మేము స్నేహితులమంతా బాధతో ఉన్నాం. మా పార్టీకి కూడా ఇది తీరని లోటు. ముఖ్యంగా జూబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు. ఈ షాక్ నుంచి తొందరగా వారి కుటుంబ సభ్యులు కూడా కోల్పోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారు లేని లోటునైతే ఎవరు తీర్చలేరు. ఈ నియోజకవర్గం 3 సార్లు గెలవడం కూడా చాలా గొప్ప విశేషం. దానికి అతని కష్టం, అతని శ్రమ, అతని సేవనే నిదర్శనంగా భావిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. మేమందరం కూడా వారి కుటుంబానికి అండదండలు అందిస్తూ వారి అకాల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి.